ఇది థాయిలాండు భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు హో 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 మనకే ముందు ఔరౌర కప్పలల్లా అయ్యారె తేలులిల్లా అహోర మిడతలెల్లా ఇవన్నీ నాకే చెల్లా. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసింది కొంచెమే, నా పేరు శివ. ఈ వీడియోలో థాయిలాండ్ లోకల్ ఫుడ్ చాలా బాగా చూపించాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాయిలాండ్ అంటేనే ఇండియన్స్కి ఇంకో అత్తారిల్లు అంటారు. అలాంటి అత్తారింటి వంటలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఇంకా బేగం బజార్లో డ్రై ఫ్రూట్స్, ఆలు చిప్స్, బిస్కెట్లు కుప్పలు పోసి అమ్మినట్టు ఇక్కడ అమ్ముతున్నారు. రోడ్ ఎమ్మటి ఏదో బజ్జీల బండిలా కనిపిస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడ పెద్దరాసి పెద్దమ్మలా కూర్చొని కొన్ని ఐటమ్స్ అమ్ముతుంది. అవి ఏంటంటే తేళ్ళు, పాములు, కప్పలు, గండు పురుగులు, మిడతలు, గొల్లబామలు, జెర్రీలు, లద్ది పురుగులు అమ్ముతుంది. ఏం నాయన నీకు కావాలని అడుగుతా, నాకేం వద్దులే అమ్మ, నువ్వే తిను అని చెప్పొచ్చాను. ఈ పురుగులు తింటే చాలా విటమిన్స్ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిదని ఇక్కడ ఫుల్ ఇష్టంగా తింటారంట. ఈ చుట్టుపక్కల దేశాలైన చైనా, కంబోడియా, వియత్నాం ఇలా చాలా దేశాల్లో తింటారు. రీసెంట్గా సింగపూర్లో కూడా గవర్నమెంట్ వీటికి పర్మిషన్ ఇచ్చింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత వాల్యుబులో. మన దగ్గర కూడా వర్షాకాలంలో వచ్చే ఉషిలు తింటారు కదా, అలానే వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఫుడ్ తింటున్నారు. ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ దగ్గర వీటితో పాటు ఉప్పు, కారం, మసాలాలు కూడా ఉంటాయి. ఆ మసాలాలు వీటికి పట్టించి ఇంకా పాప్కార్న్ నవిలినట్టు నవలడమే. పులులతో అయినా, పురుగులతో అయినా, పాములతో అయినా, దేనితో అయినా ఆడుకోవాలంటే బ్యాంకాక్ రావాలి మరి. The video record already. Lighting okay? Yeah.ไอเนี่ยก็80,000จ้ะตอนนี้ทางนี้. పటాయిలో రోడ్డు మీద ఫ్లైట్ కనిపిస్తే ఏంటో చూద్దామనేటి వచ్చాను. నమస్తే నమస్తే, హాయ్ హాయ్. ఏంటో ఈ అభిమానంతో తట్టుకోలేకపోతున్నాం. అబ్బా, పాపులారిటీ అట్లుంది ఏ దేశం వెళ్ళినా మరి. ఇంకా రోడ్ సైడ్ అయితే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడంతా కలర్. హాయ్ హాయ్ హాయ్, హలో హలో, హాయ్ హాయ్ హాయ్. బా, ఈ అభిమానం తట్టుకోలేకపోతున్నాను. ఇంకా మాస్క్ పెట్టుకోవాల్సిందే. మనకంత లేదు కానీ బయట దేశాలలో ఇలా తెలియని వాళ్ళని కూడా పలకరిస్తూ ఉంటారు. అది వాళ్ళ హుందాతనం. ఎన్ని రోజులు బతుకుతారు భూమి మీద? మా అంటే కొన్ని రోజులు. బ్రతికినంత కాలం అందరితో ఇలా సరదాగా ఉంటే అంతకంటే ఎక్కువ ఏం కావాలి జీవితానికి? ఏంటక్క ఏదో బాగా కష్టపడి అమ్మేస్తున్నావు? అవి చూస్తుంటే నాకు ఇంగ్లీష్ సినిమాలలో ఆక్టోపస్ వాళ్ళ ఫేస్ని పట్టుకుంటావు కదా, అది గుర్తొస్తుంది. ఈ ఫ్లైట్ థాయ్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ పెట్టారంట, నడవని ఫ్లైట్ని. దీని కింద ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్, మార్కెట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ ఫ్లైట్ పైకి ఎక్కడానికి అయితే వీలు లేదు. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్, ఇక్కడ స్టాల్స్ ఇవన్నీ చాలా కలర్ఫుల్గా బాగున్నాయి. పట్టాయలో ఈ ప్లేస్కి ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఒక 4 పురుగులు ఆర్డర్ పెట్టుకొని ఫ్లైట్ కింద కూర్చొని ఇటు పోయే వాళ్ళకి అటు పోయే వాళ్ళకి హాయిలు బాయిలు చెప్పుకుంటూ తినుకుంటూ ఎంజాయ్ చేయాలి. చాలా బాగుంటుంది అప్పుడు. కాక ఏదో కాయలు అమ్ముతున్నాడు. ఏం కాయలు అమ్ముతున్నావు కాక? నత్తగుళ్ళు అమ్ముతున్నాడు కాక. పైన ఫ్యాన్ మంచిగా ఉంది కాక, కిసనగర్ అలా ఈగలాలకుండా. వీళ్ళు ఏదో పెద్దది తింటారు, ఏంటిదో మరి అది సరిగ్గా అవపడతలేదు మనకి. ఫ్లైట్ టైర్ కింద ఒక రాయన పెట్టుర్రు, పుసుక్కు నూరుకు తాగమవుతారు అందరూ. మనం ముసలిని జూలో చూస్తాం లేదా టీవీలలో చూస్తాం, ఇక్కడ మాత్రం లైవ్లో తినేది చూస్తాం. అట్లుంటుంది మరి థాయిలాండ్ అంటే. వీళ్ళ తిండి ఏంటో ఇదేంటో నాకేం అర్థమవుతలేదు. ఆగురి సచ్చిందే కదా కచ్చా, నిమ్మనంగా తిని రాదుర్రి. ఎందుకంత ఆగమవుతారు, ఎటు ఉరకదులే. అది నీళ్ళల్లో ఏదైనా జంతువులు దొరికినప్పుడు అలా గిరాగిరా తిప్పుకుంటూ అది తింటుంది. దాన్నేమో వీళ్ళు తిప్పుకుంటూ తింటున్నారు. ఈమెదో మసాజ్ చేస్తుంది ఆవిడికి ఎందుకో. ఇవన్నీ ఏదో చూడ్డానికి దిష్టి బొమ్మలాగా ఉన్నాయి భయంకరంగా. ఆమె చేసే మసాజ్ కాదు, పాలిష్. చేసుకో సారీ. ఆమె వీడియో తీస్తే ఫీల్ అవుతుంది. ఇక తీయంలే అని చెప్పాను. ఇంకా అక్కడ ఆర్డర్ పెట్టి ఇక్కడ కూర్చొని ఇలా తింటూ ఉంటారు. నీకో ముక్క నాకో ముక్క, నీకో సుక్క నాకో సుక్క అన్నట్టు తింటారు. ఇంకా కొంతమంది ఫుడ్ బ్రతకడం కోసం తింటారు, కొంతమంది ఏమో తినడం కోసం బ్రతుకుతారనిపిస్తుంది. ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ తినడం ఒక కళ, అది అందరికీ రాదు. ఏ మాట కామాటే కానీ వీళ్ళు ఫుడ్ తినే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా కూర్చొని టేబుల్ పైన ఒక 10కి పైగా ఐటమ్స్ పెట్టుకొని 2 పుల్లలు పట్టుకొని నిదానంగా పద్ధతిగా ఒక గంట సేపు తింటారు. చాలా బాగుంది కదా. పెద్ద హోటళ్ళల్లో ఏసీ రూమ్లో కూర్చొని కుక్కీ తినడం బాగుందా, ఇలా రోడ్ సైడ్ 4 టేబుల్ వేసుకొని కూర్చొని తినడం బాగుందా? ఇందాక చూపించినట్టు వీళ్ళు పురుగులు నాన్ వెజ్జే కాదు, వీళ్ళ
థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు వెజిటేరియన్ ఆకులు, స్ప్రౌట్స్ ఇలాంటివి కూడా తింటారు. చాలా బాగుంటుంది వీళ్ళ ఫుడ్. ఆ పెద్ద పెద్ద బొగెన్లలో ఒక దాంట్లో అన్నం ఉంది, ఇంకో దాంట్లో ఏదో పులుసు ఉంది. ఏందో ఏమో ఈ ఫుడ్, నేను అడిగేంత సాహసం కూడా చేయలేదు. ఇది పటాయా వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళే రోడ్డు. అక్కడ కనిపిస్తున్న ఫ్రూట్ చాలా కాస్ట్లీ ఫ్రూట్. ఇక్కడ చాలా మంది తింటారు. చాలా కాస్ట్లీ, 500-600 అలా పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న మ్యాంగోస్లలో సాల్ట్ ఇంకేదో చేపల పొడి కల్పిస్తారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఫుడ్ చేపలు, ఆమ్లెట్, ఇంకేదో రసాలు కలుపుతున్నామే. ఆ రసాలను కలుపుకొని తినేయడమే. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నవి మిరపకాయ బజ్జీలో పకోడీలు అనుకున్నారు. అవి కూడా ఫిష్తో చేసినాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి గుంట పొంగనాలు అనుకుని లొట్టలు వేసుకుంటే అంతే సంగతులు. అవి కూడా చికెన్తో చేసిన ఐటమ్సే. ఫైనల్గా ఇక్కడ వెజిటేరియన్ తినే వారికి లోకల్ ఫుడ్ ఎక్కువ ఏమీ దొరకదు. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే నానా రకాల రుచులు వెల్కమ్ చెప్తాయి. ఇక్కడ మన దగ్గర దొరికే వెజిటేబుల్స్ దాదాపు అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ నాన్ వెజ్ కంటే వెజిటేబుల్స్కే ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఏంట్రో గుడ్లు ఏదో లాగున్నాయి, కోడిగుడ్ల, పాముగుడ్ల. మీరు ఏ గుడ్లు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐటమ్స్ ఒకటి పప్పు, ఒకటి పచ్చిపులుసు, సాంబారు, రసము, గులాబ్ జాము అనుకునేరు. అవేవి కావు. థాయిలాండ్ స్ట్రీట్ ఫుడ్లలో ఇది చాలా ఫేమస్. బనానా, ఎగ్గు మిక్స్ చేసి ఆ రోటీ పైన అలా వేసి బటర్తో బాగా రోస్ట్ చేసి చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా మిల్కీ మిస్ట్ వేసి ఇస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మాయిలకి ఫేక్ నెయిల్స్ పెడుతున్నారు వీళ్ళు. చాలా అంటే చాలా బాగా చేస్తారంట వీళ్ళు ఫేక్ నెయిల్స్. ఇక్కడికి ఎవరైనా అమ్మాయిలు వచ్చినప్పుడు అస్సలు మిస్ కావద్దు. పటాయా వాకింగ్ స్ట్రీట్ దగ్గరలోనే ఉంటుంది ఇది కూడా. అరే చిన్నగా పిల్ల కాలు జారింది పిల్లకి. మ్యాంగో రైస్ చాలా బాగుంటుందని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. నేనైతే ఎక్కువ ఇక్కడి నుంచి తీసుకెళ్లేవాడిని. పటాయా వాకింగ్ స్ట్రీట్ పక్కనే ఉంది ఇది.